మరో బ్రేకింగ్ చూస్తున్నాం. వరంగల్లో హనుమకొండ రామ్నగర్ టవర్స్ లో కారుపై గీతలు గీశారని 8 మంది మైనర్లపై కేసు నమోదు చేశారు కానిస్టేబుల్. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు సుబేదార్ పోలీసులు. ఓ కానిస్టేబుల్ పోలీస్ అధికారి ప్రోద్బలంతో కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వరంగల్లో హనుమకొండ రామ్నగర్ టవర్స్ లో కారుపై గీతలు గీశారని 8 మంది మైనర్లపై కేసు నమోదు చేశారు కానిస్టేబుల్. పిల్లలతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసు నమోదు చేశారు సుబేదార్ పోలీసులు. ఓ కానిస్టేబుల్ పోలీస్ అధికారి ప్రోద్బలంతో కేసు నమోదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. పోలీసుల వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వేణు అందిస్తారు. వేణు, చెప్పండి, మరి కారు మీద గీతలు గీసినందుకే సుమారుగా 8 మందిపై కూడా పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది? అఖిల, అంటే జూలై 27వ తారీఖున కానిస్టేబుల్ సంబంధించినటువంటి కారు, అందులో టవర్ రామ్నగర్ టవర్ తో రెంటుకుంటారు. అక్కడ ఉన్నటువంటి నీబర్స్ అందరికి సంబంధించిన పిల్లలంతా కూడా అక్కడ ఆడుకుంటారు. అయితే ఆడుకునే క్రమం లోపల తన కారు మీద కొన్ని గీతలు పడ్డాయి, స్క్రాచెస్ పడ్డాయి. దీంతో అక్కడ ఉన్నటువంటి కమిటీ అపార్ట్మెంట్ కమిటీతో కూడా దృష్టికి తీసుకెళ్లడంతో అందరు కలిసి మాట్లాడదామని చెప్పారు. అయినప్పటికీ కూడా ఆ కానిస్టేబుల్ తన పోలీసులు అంటూ కాకి డ్రెస్ అండగా చూసుకొని వారం తర్వాత ఓ సుబేదారి పిఎస్ లోపల ఆయన పిటిషన్ ఇవ్వడం జరిగింది. దీంతో 8 మందిపై మైనర్లు, వాళ్ళంతా కూడా 6th, 7th, 8th చదివేటువంటి మైనర్ పిల్లలు, వీళ్ళందరిపై కూడా ప్రాథమిక విచారణ చేయకుండానే కారుపై స్క్రాచెస్ పడ్డాయనే కారణంతోనే కేసు నమోదు చేయడం. అందులో ఎఫ్ఐఆర్ లోపల క్రిమినల్ ఇంటెన్షన్ తోని వీళ్ళంతా 8 మంది మైనర్లు ఎవరైతే అక్కడ ఆడుకునే పిల్లలు ఉన్నారో వాళ్ళందరూ కూడా క్రిమినల్ ఇంటెన్షన్ తోనే కావాలని తనకు 1,80,000 రూపాయల నష్టాన్ని కలిగించే విధంగా కారు పైన దాడి చేశారంటూ కూడా అందులో సెక్షన్స్ నమోదు చేయడమే ప్రస్తుతము వరంగల్ కమిషనరేట్ పరిధిలో కూడా ఒక తీవ్ర చర్చనీయాంశమైంది. నిజంగా వాళ్ళంతా కూడా మైనర్స్, వాళ్ళంతా కూడా ఈ కానిస్టేబుల్ సంబంధించిన పిల్లలు కూడా కలిసి ఉండేవాళ్ళు వీళ్ళంతా. సో ఇట్లాంటి సమయం లోపల ఒక పోలీసు అనేటువంటి అహంకారంతోనే కేసు నమోదు చేశారు. ఇట్లా మైనర్లను కేసుల పాలు చేయడం ఏంటని కూడా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి. అయితే ఈ కానిస్టేబుల్ ఎవరైతే రాజు అనే కానిస్టేబుల్ పిటిషన్ ఇచ్చారో తను ఒక సీనియర్ పోలీస్ అధికారి దగ్గర విధులు నిర్వహించడంతోనే ఆయనే రికమెండేషన్ తోనే ఎస్ఐ కూడా కనీసం విచారణ చేయకుండా కేసు నమోదు చేసినటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఏదేమైనా కూడా స్కూల్కి వెళ్లే పిల్లలు, కలిసి ఉండే పిల్లలపై ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, వాళ్ళ భవిష్యత్తులో ఇబ్బంది పడే విధంగా చేయడం ఏంటనేది కూడా చర్చనీయాంశంగా మారుతుంది. దీనికి సంబంధించి పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకోవాలి. ఇక ఒక కానిస్టేబుల్ స్థాయి వ్యక్తే ఈ విధంగా భయభ్రాంతులకు గురి చేసే విధంగా పిల్లలపై కేసులు నమోదు చేయించడం ఏంటి, దానికి ఎస్ఐ కూడా వార్తాస్పృహతో ఎఫ్ఐఆర్ చేయడం ఏంటనేది కూడా కొంచెం చర్చనీయాంశంగా మారింది. దీనిపై ఉన్నతాధికారులు ఎట్లా స్పందిస్తారని ప్రస్తుతం చూడాల్సి ఉంది. అట్లా రైట్ వేణు, థ్యాంక్ యూ.